హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజైతే నేను మార్నింగ్ లేవగానే తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయి నేనైతే ఇప్పుడు రాముల వారి కళ్యాణానికి వెళ్తున్నాను. ఇదైతే మా ఇంటి దగ్గర నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంది. నేనైతే ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నాను. లొకేషన్ చూసారా ఎంత బాగుందో. మీలో ఎవరైనా ఈ లొకేషన్ ఎక్కడుంది అనేది కనిపిస్తే మాత్రం నాకు కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ శ్రీరామనవమి అంటే ఈ సిటీలోనే కాదు, చాలా దగ్గర రాముల వారి కళ్యాణాన్ని జరిపిస్తారు. కానీ మా సైడ్ తెలంగాణ బార్డర్లో ఉండే మా సైడ్ అయితే శ్రీరామనవమి అంటే మాత్రం ఖచ్చితంగా రాముని జననం చేస్తారు. ఉయ్యాలలో వేస్తారు కదా, అట్లా ఉయ్యాలలో వేసి రాముని జననం యొక్క కార్యక్రమం చేస్తారు. శ్రీరామనవమి అంటే రాముని యొక్క కళ్యాణం కాదు, మా సైడ్ అయితే ఇలానే జరుపుకుంటారు. మీలో ఎంతమందికి తెలుసు శ్రీరామనవమి అంటే రాముడు పుట్టినరోజు అని? మీలో ఎవరికైనా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మేమైతే శ్రీరాముల వారి కళ్యాణానికే వెళ్తున్నాము. ఎందుకంటే ఇక్కడ సిటీ మొత్తం ఇదే జరుగుతుంది కాబట్టి మేము కూడా కళ్యాణానికే వెళ్ళాము. ఇంకా అక్కడ కళ్యాణం అనేది ఎలా జరిగిందనేది నేనైతే మీకు చూపిస్తాను. మొత్తము వీడియో అనేది మొత్తం ఎండ్ వరకు చూసండి. చూసారా ఎంతమంది జనాలు ఉన్నారు, బయట ఎంత వెహికల్స్ ఉన్నాయనేది. ఇంకా లోపల అవకాశం ఉంటే మాత్రం వీడియో కంపల్సరీ చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో అసలు. కళ్యాణం జరుగుతున్నంతసేపు నాకైతే చాలా హ్యాపీగా, చాలా మంచిగా అనిపించింది. కానీ అక్కడ ఎక్కువ వీడియో తీయలేరు కాబట్టి చాలా తక్కువ పెడుతున్నాను. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.